ఆ చైన్ నాకెంత ఇంపార్టెంటో తెలుసు కదా కార్తిక్, ఎందుకు అలా చేసావు? సిచ్యువేషన్ అలాంటిది రేఖ. ఇప్పుడేంది? ఆ చైన్ మా అమ్మ గుర్తు కార్తిక్. ఎందుకంత సావగొడుతున్నావు? నీ వల్లనే కదా నాకు ఈ గొడవలన్నీ, నీ వల్లనే కదా నా జీవితం సంకనాకిపోయింది. నేను డీప్గా లవ్ చేసిన కాబట్టే పెళ్లి దాకా తీసుకొచ్చిన రేఖ. నువ్వు నన్ను కాదని ప్రెగ్నెన్సీ తీపించుకున్నప్పుడే అర్థమైంది నేను పెళ్లి చేసుకొని తప్పు చేసిన అని. ఎంత మంచి మంచి సంబంధాలు వచ్చినాయి తెలుసావే నాకు. వాటిలో నేను ఏ ఒక్కటి చేసుకున్నా ఎంత టార్చర్ ఉండేది కాదు నా లైఫ్లో. చాలా హ్యాపీగా ఉండేవాడిని. ఇదేనా కార్తిక్ నువ్వు నన్ను అర్థం చేసుకుంది? యాక్టింగ్లో చేయకే, ఏడ్చి ఏడ్చి ఇప్పటికే చాలా సింపతీలు కొట్టేసినావు. ఇంకెక్కువ ట్రై చేయకు చాలు. ఎందుకు నాన్న నా జీవితం ఎలా? మళ్ళీ అనవసరంగా నీ దగ్గర డబ్బులు తీసుకొని వదిన దగ్గర మాటలు తినాలని నాకు అస్సలు లేదన్నా. ఎలా అంజలి, అంత పెద్ద పాపం చేసి ఇంత కూల్గా ఉంటున్నావు? నేనెక్కడ కూల్గా ఉన్నాను ప్రేమ్. మీ తమ్ముడిని వాళ్ళ భార్యని ఈ ఇంటి నుంచి ఎలా బయటికి పంపించాలా అని ఆలోచించి బుర్ర పాడవుతుంది. అయినా నీకు అర్థం కాదులే. అయినా నీకు ఒక విషయం తెలుసా ప్రేమ్, ఈ ఇంటికి ఒకే ఒక కోడలు ఉండాలి, అది నేనే అయి ఉండాలి. ఈ ఇల్లు మొత్తం నాకే కావాలి. ఆఖరికి మావయ్య అత్తమ్మ ప్రేమలు కూడా నా ఒక్కదాని మీదనే ఉండాలి. చాలా టూ మచ్గా మాట్లాడుతున్నావు అంజలి. ఇలా చేస్తే ముందు ముందు తగ్గలరాని దెబ్బలు తాకుతాయి. కర్మ అనేది తప్పకుండా ఉంటది, తిరిగి కొడుతుంది కూడా. అలా అంటావా ప్రేమ్? మరి మావయ్యకి మీ తమ్మునికి నిజం చెప్పేసి ఆ కర్మ మీద తగిలేటట్టు చెయ్యొచ్చు కదా. అది నా కొడుకు జీవితం ఏమైపోతుందా అని ఆలోచిస్తున్నా. నువ్వు ఇప్పటికే చేసింది చాలు, ఇక్కడితో ఆగిపో. ఇక దీన్ని సాగదీసి ఈ గొడవను పెద్దగా చేయకు. టెన్షన్ అవ్వకు ప్రేమ్, నేను చూసుకుంటా. అరే నా గర్ల్ ఫ్రెండ్ రీతు 20 రూపీస్ చాక్లెట్ అమ్మింది. ఇప్పుడు ఎలా? ఎక్కడుందబ్బా? ఇదేంటి? డాడీ ఆఫీస్ బ్యాగ్. డాడీ ఆఫీస్ బ్యాగ్ నుంచి డబ్బులు కొట్టేద్దాం. నేను ఇదేంట్రా, ఇది ఎట్లుంది? ఏంట్రా అది? ఏందో బాబాయ్, డాడీ బ్యాగ్లో ఎంత దొరికింది? ఇటీ